జరుగుతుంది. సార్, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా అంటే రియల్ ఎస్టేట్ మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. హైడ్రాకి సంబంధించి ఏంటి అంటే ఒక కార్యాచరణ లేకుండా డైరెక్ట్గా కూల్చేసారు, మొదలుపెట్టేశారు. తర్వాత ఏమో ఇప్పుడు ఆపేశారు. దీని గురించి అంటే రియల్ ఎస్టేట్ మీద కామన్ పబ్లిక్ కూడా ఆధారపడి ఉన్నారు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా. ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వగలరా ఇన్వెస్టర్స్కి అయినా రియల్ ఎస్టేట్ మీద, రంగం మీద ఆధారపడి? ఆలోచన చేయాలి. ఎప్పుడైనా పాస్ట్ గురించి ఆలోచన చేసి ఫ్యూచర్కి ఎవరైనా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలి, లేకుంటే ఒక మిడిల్ క్లాస్ వారు ఇల్లు కొనుక్కోవాలన్నా, లేకుంటే అప్పర్ మిడిల్ క్లాస్ వారు ఇల్లు కొనుక్కోవాలన్నా, లేకుంటే డబ్బులు ఉన్నవారు ఇల్లు కొనుక్కోవాలన్నా ఆ ఇంటికి సంబంధించిన పేపర్స్ కరెక్ట్గా ఉండాలి. ఆ ఉండే ప్రయత్నం చేయొద్దంటారా? గత చేసినారు, మీ ప్రభుత్వం కూడా ఉంది, గతసారి చేసిన దాన్ని సరి చేసుకోవాల్సిన సమయం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ కబ్జాలకు గురైందని వదిలేయమంటారా? దాన్ని ఇప్పుడు ప్రజలకు సంబంధించిన సంపద, అది ప్రజలకు చేరేదీసే కార్యక్రమం చేయాలన్నా వద్దా? వద్దు. అట్లనే కబ్జాకు గురి కావాలి, అట్లానే నాలాల పైన బిల్డింగ్ కట్టాలి. బ్యాడ్ నేమ్ ఎవరు తీసుకొచ్చారు? ఇది మళ్ళీ చెప్తా ఉన్నాం, గ్లోబల్స్ ప్రచారం చేసి కామన్ పబ్లిక్ ని భయాందోళన గురి చేసింది ఎవరు? భయాందోళన గురి చేసి హైడ్రా అంటే హైడ్రా అనే భయభ్రాంతులను వారికి ఉన్న సోషల్ మీడియా ద్వారా సృష్టించి మీరు వార్నింగ్ లేకుండా కూల్ చేశారు కదా. ఎక్కడ అయిందండి? ఒక్కొట్టి సంఘటన, రెండో సంఘటన నోటీసులు ఇచ్చే తర్వాత కూల్చడం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చిన సందర్భాల్లో కోర్టు స్టేలు ఉన్నా కొట్టేశారు. కోర్టు స్టే ఉన్నా కొట్టేస్తే కంటెంప్ట్ అవుతుంది. ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అయిన 3 రోజులకు కూల్చేసిన సందర్భం ఉంది. రిజిస్ట్రేషన్ తప్పు జరిగితే నోటీస్ ఇచ్చి ఇవ్వటం జరిగింది. ఈ హైడ్రా అనే అంశాన్ని సరే ఎక్కడైనా ప్రజల మధ్యలో ఈ విధమైన భయాందోళన సృష్టించారు కనుక మేము ఈరోజు ఏమంటున్నాం, ముఖ్యమంత్రి గారు స్వయాన ఎక్కడైనా నాలాలు క్లీన్ చేయాలి. నాలాలు అయితే నీళ్ళు అయితే ప్రవహించాలి కదా. ఈరోజు ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్కు సంబంధించి ఒకసారి మేము అధికారులు చెప్పిన నివేదిక చూస్తే అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఫామ్ హౌస్ సంబంధించి వారి మొత్తం డ్రైనేజ్ అంతా కూడా నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్లో కలిస్తే ఆ నీళ్ళు ఇక్కడికి వస్తే అది మనకు డ్రింకింగ్ వాటర్ అవుతుంది. దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మేము మా ఫుల్ క్యాబినెట్ విత్ రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో అయినా, మూసీ విషయంలో అయినా కొంత భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీనిలో అంటారు క్యాబినెట్కు సంబంధించి ఒక కలెక్టివ్ రెస్పాన్సిబుల్గా వెళ్తాం. అంటే మీకు కొద్దిమంది భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాలు ఎవరికి లేవు. హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, హైడ్రా విషయంలో అభిప్రాయం ఉన్నా, వారికి అభిప్రాయాలు చిన్న భేదం ఉన్నా క్యాబినెట్లో చర్చించి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. సమిష్టిగా ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒకరు నడిపే ప్రభుత్వం అండి, గత ప్రభుత్వం లాగా, లేకుండా వారి కుటుంబం నడిపే ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం మొత్తం క్యాబినెట్కి సంబంధించిన సహచరులతోని సంప్రదింపులు చేసి, సరే నేను మంత్రిగా నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయంలో ఏదైనా చిన్న లోపం ఉన్నా, అభిప్రాయ భేదం ఉన్నా ప్రజాస్వామికంగా డిస్కస్ చేయడానికి క్యాబినెట్ సమావేశంలో డిస్కస్ చేస్తాం. అదే ఈరోజు అధికారులు కొంతమంది ఒకరో ఇద్దరు అతి ఉత్సాహంతో పనిచేసి ఉండొచ్చు హైడ్రా రాగానే. దానివల్ల మాకు ఇబ్బంది జరిగి ఉండొచ్చు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి ఉండొచ్చు. దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత మాది భాగంలోనే. ఆ విధంగా జరగకూడదు. ఎవరికి కూడా సామాన్య ప్రజానికానికి, పేదవాడికి అన్యాయం జరగకూడదు అనే కఠినంగా ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ లేని అధికారులు అత్యుత్సాహంతో ఎందుకు చేస్తారు? అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. దాంట్లోనే అక్కడ దాన్ని సరి చేసుకోవాలి. వాళ్ళు అలవాటు పడిపోయినరు. గత ప్రభుత్వాలకు సంబంధించిన ఫంక్షనరీస్ పరంగా పనిచేసినవారు. సో దాన్ని సరి చేసుకోవాల్సి, ఎక్కడన్నా చిన్న తప్పులు జరగకుండా సత్య హరిశ్చంద్రుడు అంటే డ్యామేజ్ కంట్రోల్ అయిపోయిందా హైడ్రా వల్ల? అంటే కంట్రోల్ గురించి కాదు, మేము మా లక్ష్యం అంతా కూడా పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి భాగ్యనగర్లో ఉంటున్న ప్రజానికానికి అందజేయాలనే లక్ష్యం. అదేవిధంగా ఈరోజు మూసీ నదికి సంబంధించి కూడా ప్రక్షాళన ఎందుకు చేద్దాం అనుకున్నాం? నగరం నడిబొడ్డున నడిచే ఈ నదికి సంబంధించి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలకు సంబంధించి ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు మూసీ నది అటువైపు ఇటువైపు ఉన్న వారికి ఎంత కంపు
అసలు స్మెల్ చేయలేని పరిస్థితుల్లో అక్కడ వారు బతుకుతా ఉన్న తరుణం. వారికి మా బాధ్యత పరంగా కానీ ఎందుకు ఈ రోజు 1,50,000 కోట్లు గాలి ఎందుకు ఖర్చు అయితే అంటున్నారు? అసలు 1,50,000 అని వారంతటా వారిగా డిజైన్ చేసుకొని లేదండి, అది తప్పుగా అభివర్ణించడం జరిగింది. అది మేము డిపిఆర్ను ప్రిపేర్ చేస్తాం. డిపిఆర్ వచ్చిన తర్వాత అది 1,000 కోట్లు అవుతుందా, 5,000 అవుతుందా, 1,00,000 అవుతుందా, 1,50,000 అవుతుందో ఇంకెంత అవుతుందని ఆ ఫ్రేమ్వర్క్లో చెప్పారు తప్ప డిపిఆర్ కాకముందు వాళ్ళలాగా డిపిఆర్ లేకుండానే కాళేశ్వరం కట్టారు కదా. ఒక హామీ ఇచ్చారు 10 times ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను. అట్లాగే రియల్ ఎస్టేట్ వాల్యూ హైదరాబాద్లో కూడా అదే విధంగా సిగ్నిఫికెంట్గా టీఆర్ఎస్ తో ఉన్నదానికంటే ఇప్పుడు తగ్గింది అని వాళ్ళు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ వాల్యూ పెంచడం అనేది మా ఉద్దేశం కాదు. రియల్ ఎస్టేట్ యాక్టివ్ గా ఉండాలని మా ఉద్దేశం. ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే పోయింది అంటున్నారు. రియల్ ఎస్టేట్ చాలా మంది ఉద్యోగాలు పోయి దాని మీద డిపెండ్ అయిన వాళ్ళకి సంబంధించి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అంటున్నారు. ఎక్కడ ఆగిపోయింది చూపెట్టామనండి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోయింది ఎక్కడికైనా పోండి, యాక్టివిటీ ఎక్కడైనా ఆగిపోయిందా? ఇంకా 10, 20, 30 బిల్డింగ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. లీజ్ రెంటల్స్ కూడా ఎక్కువ స్థాయిలో పోతా ఉన్నాయి. మరి ఎందుకు బిల్డర్స్ మీటింగ్ పెట్టి కేటీఆర్ ను పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళు కొంతమంది వాళ్ళకు సంబంధించిన సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలు బాధపడతా ఉన్నారు, ప్రభుత్వం లేదు దుష్ప్రచారం చేయాలి. అంటే జనరల్ గా ఎలక్షన్ ఇయర్ సేల్స్ తగ్గుతాయి, జనరల్ గా రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గుతుంది. కాదండి, బట్ ఆ 1 year మీడియా కూడా ప్రభావితమైంది. టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రతి మాటను నమ్మి అదే విధమైన ఆలోచనతోని కొన్ని మీడియా సంస్థలు పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, ఆపోజిషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే సోషల్ మీడియా ద్వారా ఈ విధంగా చేసే ప్రయత్నంలో దాని ట్రాప్లో పడే ప్రమాదం కనబడతా ఉంది. ఆ ప్రమాదాన్ని అరికట్టడానికే గ్రౌండ్ రియాలిటీలో అయితే ఎక్కడ కూడా 100% అండి లీజ్ రెంటల్స్ ఈరోజు చెప్తా ఉన్నాము. ఐ కెన్ బెట్ ఆన్ ఇట్. ఎప్పుడు లేని విధంగా లీజ్ రెంటల్స్, కమర్షియల్ స్పేసెస్ ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం లీజ్ రెంటల్స్ జరిగినాయి. బాంబేలో జరగలే. మొత్తం యావత్ దేశానికి సంబంధించిన వృద్ధి రేటు తక్కువగా ఉంది. మొత్తం దేశానికి సంబంధించి వృద్ధి రేటు తక్కువ ఉంది. ఇదేదో హైదరాబాదో లేకుంటే బెంగళూరో లేకుంటే మెడ్రాసా కాదు, మొత్తం యావత్ దేశంలో వృద్ధి రేటు తక్కువ ఉంది. ఆ వృద్ధి రేటు తక్కువ ఉంటున్న సందర్భంలో ఒకటి ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ల తర్వాత ఇంకో ఎలక్షన్ వచ్చింది, ఇంకో ఎలక్షన్ తర్వాత నడుస్తూ ఉన్న సందర్భంలో గ్రోత్ రేట్ అనేది ట్రాజెక్టరీ స్టీప్ కనబడకపోయిండొచ్చు. కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, హైదరాబాద్ ఎక్కడ కూడా తక్కువ కాకుండా ఒక వాతావరణం అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్నాం. సో దాంట్లో ఎక్కడ అంశం లేదండి. గ్లోబల్స్ ప్రచారంతో సామాన్య ప్రజానికానికి వారి ఆలోచన విధానాన్ని తప్పుదోవ పట్టేయాలని చేస్తూ ఉన్న తీవ్రమైన ప్రయత్నం. మేము అందుకనే చెప్పినాం, ఏం చేసినాం